బిగ్ బాస్ 7వ సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ కు బెయిల్ వస్తుందా రాదా? పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరుపరచడంతో ఆయనను 2 రోజుల క్రితం 14 రోజుల రిమాండ్ విధించారు మెజిస్ట్రేట్. అయితే బెయిల్ పిటిషన్ కూడా నాంపల్లి కోర్టులో మూవ్ చేశారు. బెయిల్ పిటిషన్ పై మరికొద్దిసేపట్లో ఆర్డర్స్ రాబోతున్నాయి. నాంపల్లి కోర్టు మరికొద్దిసేపట్లో బెయిల్ పిటిషన్ పై ఆర్డర్స్ ని ప్రొనౌన్స్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్కు బెయిల్ వస్తుందా రాదా అని పల్లవి ప్రశాంత్ అభిమానులు ఫాలోవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు కూడా ముగిశాయి. ప్రాసిక్యూషన్ వాదనలు ముగిశాయి, డిఫెన్స్ వాదనలు కూడా ముగిశాయి. బయట జరిగిన గొడవలతో పల్లవి ప్రశాంత్కు సంబంధం లేదు అని అతని తరపు న్యాయవాదులు చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం పల్లవి ప్రశాంత్ రెచ్చగొట్టడం వల్లే అతని అభిమానులు రెచ్చిపోయారు అని పోలీసులు చెప్తున్నారు. దీనిపై ఇప్పటికే వాదనలు ముగిశాయి. అల్లర్లు జరగడానికి పల్లవి ప్రశాంతే కారణము అని డీసీపీ విజయ్ కూడా చెప్తున్నారు. ఆయన రెచ్చగొట్టడం వల్లే ఫ్యాన్స్ రెచ్చిపోయారు అని డీసీపీ అంటున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులను సైతం వదిలిపెట్టము, వాళ్లపైన కూడా కేసులు బుక్ చేస్తామని డీసీపీ విజయ్ చెప్తున్నారు. మరికొద్దిసేపట్లో పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో ఆర్డర్స్ ప్రొనౌన్స్ చేయబోతున్నారు. ఆర్డర్స్ రాబోతున్నాయి. ఎటువంటి ఆర్డర్స్ వస్తాయనే ఉత్కంఠ పల్లవి ప్రశాంత్ ఫాలోవర్స్లో కనిపిస్తోంది. ఒక్కసారి మా ప్రతినిధి రఫీతో మాట్లాడదాం. రఫీ, పోలీసులు ఏం చెప్తున్నారు? పల్లవి ప్రశాంత్ తరపు వాదనలు ఏ విధంగా వినిపించారు, అలాగే ప్రాసిక్యూషన్ వాదనలు ఏ విధంగా వినిపించారు? డీసీపీ చాలా క్లియర్గా చెప్తున్నారు, పల్లవి ప్రశాంత్ రెచ్చగొట్టడం వల్లే అక్కడ గొడవలు జరిగాయి అని. కోర్టులో అవే వాదనలు వినిపించారా? ఏం జరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది? బిగ్ బాస్ నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోబోతున్నారా? రోహిత్, ఖచ్చితంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. బిగ్ బాస్ నిర్వాహకుల పైన మీరు కేసులు పెట్టట్లేదు. ఒక సాధారణ పౌరుడు, సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, పెద్దగా చదువు లేనటువంటి వ్యక్తి బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేశాడు. పార్టిసిపేట్ చేసిన తర్వాత అతను విన్నర్ గా ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా ఒక యాంగ్జైటీ ఉంటుంది. పెద్ద ఎత్తున తనకు అభిమానులు ఏర్పడ్డారు. లక్షలాది ఓట్లు ఫోన్ ద్వారా, బిగ్ బాస్ షో ద్వారా సేకరించడంతో అతనికి అతని తరఫున ఓటింగ్ వేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి పోలీసులు హెచ్చరించినప్పటికీ కూడా ఆయన ఉన్నటువంటి ఆ ఉత్సాహంలో ఫిలిం నగర్ వరకు కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పినటువంటి నేపథ్యంలో మనం చూసాము. పోలీసులు ఒక సమయంలో లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లు ఏది కూడా పల్లవి ప్రశాంత్ కి తెలియనటువంటి వ్యక్తి పైన దానికి ప్రొవోక్ చేసిన దానికి సంబంధమే లేదు. అతను రోడ్డు నెంబర్ 5, మీరు అన్నట్టుగా పోలీసులు చెప్పినట్టుగా రోడ్ నెంబర్ 5 తో పాటు అన్నపూర్ణ స్టూడియో వద్ద మోహరించినటువంటి ఆ మాబ్ ఫ్యాన్స్ ని కలవడానికి మాత్రమే వచ్చాడు. కాబట్టి అతను ఎక్కడ ప్రొవోక్ చేసినట్టుగా లేదు. ఈ పెట్టినటువంటి సెక్షన్ 353 అంటే పోలీసుల విధుల్ని అడ్డుకోవడం, లేదంటే ఆ విధ్వంసానికి కారణమయ్యాడనేటువంటి సెక్షన్ ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ కు వర్తించదు అనేటువంటి వాదనని డిఫెన్స్ న్యాయవాదులంతా కూడా వాదించేటువంటి పరిస్థితి. మరో అంశం కూడా చెప్పాలి. ఇక్కడ నాంపల్లి కోర్టులో నిన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి సమయంలో దాదాపు 50 మంది అడ్వకేట్స్ అంతా కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చారు. సింగిల్ ఎల్పీ తీసుకోకుండా ఒక సాధారణ పౌరుని కోసం మేము వాదించేందుకు ముందుకొచ్చామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కేసుకి పోలీసులు పెట్టినటువంటి కేసులకి అసలు సంబంధమే లేదు. ఇతనికి అక్కడ హింస జరిగిన మాట వాస్తవం. చాలా మంది మాపు గ్యాదర్ అయినటువంటి సందర్భం. నిర్వాహకులు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటారు. అనుమతి తీసుకునే ఈ షో జరిగింది. కాబట్టి భారీ భద్రతా బందోబస్తు కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. పోలీసులే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ కావడానికి కారణం వాళ్ళు సరిగ్గా నిర్వహించకపోవడం మూలంగానే ఈ ఇష్యూ అంతా జరిగింది. దానికి సంబంధించినటువంటి కేసులు పెట్టాలి. కానీ సంబంధం లేనటువంటి వ్యక్తి కేవలం వాళ్ళ ఆదేశాలు ఉల్లంఘించినటువంటి ఏకైక కారణం చూపుతూ ఈ ఘటనకంతా అతనే బాధ్యత అని చెప్పడం సమంజసం కాదు. ఖచ్చితంగా ఆయన బెయిల్ కు అర్హుడు, ఆయనతో పాటు ఆయన సోదరుడంటూ కూడా డిఫెన్స్ వాదనలు వినిపించింది. అయితే పీపీ మాత్రం సాక్ష్యాధారాలని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. పల్లవి ప్రశాంత్ తో పాటు అతన్ని సోదరునికి బెయిల్ ఇవ్వకూడదనేటువంటి వాదనలే వినిపించింది. అతని పైన 6 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. పోలీసుల వాహనాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వకూడదనేటువంటి వాదనలు వినిపించారు. కానీ ఆ డిఫెన్స్ న్యాయవాదులు, అంటే పల్లవి ప్రశాంత్ తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాదులు మాత్రం నిన్న చాలా తీవ్రంగా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ బయటికి వస్తాడు, బెయిల్ వస్తున్నటువంటి ధీమను అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఆ తీర్పుకు సంబంధించినటువంటి
తీర్పు నాంపల్లి కోర్టు 17th మెట్రోపాలిటన్ సెషన్ కోర్టులో ఉంది. ఆ తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎట్లాంటి తీర్పు వస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఒక పక్క డీసీపీ కూడా బిగ్ బాస్ నిర్వాహకులకు కూడా నోటీసులు సర్వ్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. రోహిత్, రైట్ రఫీ, బిగ్ బాస్ 7వ సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ కు బెయిల్ వస్తుందా రాదా? మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టులో ఆర్డర్స్ రాబోతున్నాయి. బెయిల్ వస్తుందా లేదా అనే ఆయన ఫాలో హౌస్లో ఇప్పటికే ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు పల్లవి ప్రశాంత్ సామాన్యుడు, అమాయకుడు, తనకు బయట అంతమంది అభిమానులు వచ్చారని తెలియదు, గొడవ జరుగుతుందని తెలియదు. బిగ్ బాస్ నిర్వాహకులపై కాకుండా పల్లవి ప్రశాంత్ అయిన సామాన్యుడి పైన ఇలాంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు అని పల్లవి ప్రశాంత్ ఫాలోవర్స్, పల్లవి ప్రశాంత్ తరపు న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. అయితే బిగ్ బాస్ నిర్వాహకులను కూడా వదిలిపెట్టము అని డీసీపీ చెప్తున్నారు. ఒకసారి పోలీసులు ఏం చెప్పారో చూద్దాం. సిపి మాట్లాడారు, అలాగే డీసీపీ కూడా మాట్లాడారు. ఈ ఘటనపై పోలీసులు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. గుర్తుపెట్టుకోండి, లోపల ఏం జరుగుతుంది, దాని పర్మిషన్లు అవన్నీ ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. దట్ ఈస్ ది సెన్సర్ బోర్డు ఉంటుంది, దానికి సంబంధించిన సినిమాటోగ్రఫీ ఉన్నాయి, తర్వాత సినిమా పెద్దలు ఉన్నారు, వాళ్ళు చూసుకోవాలి. అశ్లీలం అని చెప్తున్నారు, నో డౌట్, బట్ అది రావాలి. ఒకవేళ ఆ విషయంలో ఏదైనా జరిగి మాకు కంప్లైంట్ వస్తే మేము చేస్తాం. వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఆన్ ద రోడ్స్ ఆన్ దట్ డే. మీరు అక్కడ బిగ్ బాస్ ఉంది, కొంచెం గ్యాదర్ అవుతారు, ఫ్యాన్స్ ఉంటారని తెలుసు, బందోబస్తు ఉంది. వస్తాను, చెప్తాను. వన్ బై వన్. ఆయన రైతు బిడ్డ అంటే రైతు బిడ్డ మూవీ చేశాడా? ఎట్లా రైతు బిడ్డ అయినా? రైతు బిడ్డ నేను కూడా రైతు బిడ్డనే. ప్రశాంత్ రైతు బిడ్డ అన్నారు కదా అంటున్నా, వినండి. ప్రశాంత్ మీద కేసు రిజిస్టర్ చేయడానికి రీజన్ ఆయన ఏమైనా కాన్స్పిరసీ చేశాడా లేకపోతే ఆయన నెగ్లిజెన్స్? లేదు, అతన్ని ఇక్కడ జనాలు తాగి ఉన్నారు, పక్క నుంచి వెళ్ళిపోండి అని చెబితే కూడా వెళ్తూ మళ్ళీ పాపులారిటీ కోసం ఏదో వచ్చి ఈ కాజ్ ది ప్రాబ్లం. ఎస్, దెర్ ఇస్ అ రీజన్. సార్ నాగార్జున, ఓకే, ఎవరు ప్రశాంత్ ఎవరు, రైతు బిడ్డ ఎవరు? నేను మొహం చూశానా, లేకపోతే మీరు మా డీసీపీ గారు చూసారా? అక్కడ జరిగిన దాన్ని బట్టి చేస్తాం. అక్కడ రోడ్డు మీద జరిగిన సంఘటన, దానికి కారణాలు బయటికి తీసి మనం చేస్తాం. యాక్చువల్లీ ఈ బిగ్ బాస్ ఈవెంట్ తర్వాత పోయిన ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనలో యాక్చువల్లీ మీడియా మిత్రులకు కూడా తెలుసు ఆ రోజు రోడ్ పైన ఏం జరిగింది అనేది. సో వీఆర్ లుకింగ్ అట్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ది లా ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా, దట్స్ ఆల్. ఓకే, వాళ్ళు ఎవరు, రైతు బిడ్డనో కాదో అనేది పోలీస్కు చట్టానికి సంబంధించింది కాదు. కాబట్టి ఆ రోజు జరిగిన సంఘటనలపైన 2 ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో. మొదటి ఎఫ్ఐఆర్లో ఏదైతే ఆ రోజు రోడ్ పైన జరిగిన వ్యాండలిజం, ఒక దాదాపు 6 ఆర్టీసీ బస్సులు డ్యామేజ్ అయినాయి, కొన్ని పోలీస్ వాహనాలు డ్యామేజ్ అయినాయి, కొన్ని ప్రైవేటు వ్యక్తుల వాహనాలు కూడా డ్యామేజ్ అయినాయి. తర్వాత అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా గాలి కొదిలేసి పోలీసు ఇస్తున్న ఆర్డర్స్ని కూడా వాళ్ళు ఉల్లంఘించి ఆ కార్యకలాపాలకి పాల్పడ్డారు. వాళ్ళందరినీ ఇప్పుడు గుర్తించే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు మొదటి కేసులో 16 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ఈ రెండో ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాంట్లో ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో బిగ్ బాస్ గెలిచిన వ్యక్తి, తర్వాత ఆయన బ్రదర్, వాళ్ళిద్దరూ క్లియర్గా పోలీస్ ఈవెంట్ దగ్గర ఉన్న పోలీసు ఆల్రెడీ బయట అన్లాఫుల్ అసెంబ్లీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళొద్దని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వేరే రూట్ నుంచి పంపించేశారు. పంపించిన తర్వాత కూడా ఈ క్లియర్లీ వయలేటెడ్ పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ and unauthorizedly he came back to the spot and thereby he provoked a lot of people there to indulge in further violence leading to uncontrollable situation. So dan batti clear based on evidence we are taking strict action. Inka evaraithe akkada those who have indulged in further violence, damaging property, causing inconvenience for hours together, lot of traffic was stopped, a lot of private persons were abused, heckled. సో వాళ్ళందరినీ 1 by 1 ఐడెంటిఫై చేసి ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా చట్టపరమైన
చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. దాంట్లో బిగ్ బాస్ ఆర్గనైజర్స్ ఉన్నారు సార్. మీరు నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో బిగ్ బాస్ ఆర్గనైజర్స్ ని మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారా? వాళ్ళకి ఏదైనా నోటీస్ ఇచ్చి విచారిస్తారా? ఖచ్చితంగా చేస్తాం. నో వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఇప్పుడు ఎవరైతే వ్యాండలిజం, హ్యూమిలియేషన్, అబ్యూజ్, తర్వాత వయలెన్స్కి దిగారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నాము. దీనికి ఆరిజిన్ ఎక్కడ ఉంది అక్కడ కూడా ఖచ్చితంగా పోతాము. ఆర్గనైజర్స్ ఉండొచ్చు, దానికి కారకులైన ఎవరైనా ఉండొచ్చు, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఫ్యూచర్లో దీనిపైన చర్యలు ఏముంటాయనేది ఖచ్చితంగా we will keep issuing press note also, we will tell, and also we will not leave anybody who is responsible for this.